హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుగా వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ యూజ్ చేసి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని ఎలా డిరైవ్ చేస్తాం. సో మెయిన్ ఇంపార్టెంట్ గా మనకి యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో 4 పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 పాయింట్స్ ఏంటో చూసి మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని మనం u ఆఫ్ t తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ u ఆఫ్ t కి కండిషన్ ఏం తీసుకుంటామంటే మనం 0 if t is less than 0, 1 if t is greater than or equal to 0. సో ఇక్కడ మనం కండిషన్ చూసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ u ఆఫ్ t అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని మనం u ఆఫ్ t తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ u ఆఫ్ t కి మన కండిషన్ ఏమొచ్చిందంటే t వాల్యూ అనేది మనం ఎప్పుడైతే లెస్ దెన్ 0 అనేది వాల్యూస్ తీసుకుంటామో u ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అన్నమాట. అలానే u ఆఫ్ t వాల్యూ అనేది t ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అంటే t వాల్యూస్ అనేది మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి u ఆఫ్ t వాల్యూ అనేది మనకి 1 అయితే అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ u ఆఫ్ t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమి వచ్చిందో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t. సో మనం బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా తీసుకొని దీన్ని అప్లై చేద్దాం. బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటంటే 0 టు ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ -st u f ఆఫ్ t dt కదా. f ఆఫ్ t ప్లేస్ లో మనకి u ఆఫ్ t ఉంది. సో ఈ u ఆఫ్ t ని సబ్మిట్ చేద్దాం. u ఆఫ్ t dt. సో మనకి ఇక్కడ కండిషన్ లో ఏమి ఇచ్చాడంటే t వాల్యూ అనేది లెస్ దెన్ 0. t వాల్యూ అనేది మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాం అంటే t ఈజ్ లెస్ దెన్ 0 అని తీసుకుంటాం ఆర్ t ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాం. సో ఇప్పుడు మనం t ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ లిమిట్స్ చూసుకోవాలన్నమాట. లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటున్నాయంటే 0 టు ఇన్ఫినిటీ వరకు అన్నమాట. అంటే t వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకొని అంటే ఈ 1 అనే కండిషన్ ని మనం దీంట్లో సబ్మిట్ చేయాలన్నమాట. 0 వాల్యూ అనేది మనకు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత పాయింట్స్ లో చూద్దాం. ఇప్పుడు ఈ 1 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ -st u ఆఫ్ t అంటే మనకి 1 వాల్యూ అన్నమాట ఇంటూ dt. సో ఇప్పుడు మనకి ఏమైందంటే దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే e పవర్ ఆఫ్ -st బై s అయింది అన్నమాట. సో లిమిట్స్ అప్లై చేస్తే 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసినప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి కదా. ఇక్కడ మైనస్ కూడా వచ్చింది e పవర్ ఆఫ్ -st. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా. అప్పర్ లిమిట్ ఎంత ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ -ఇన్ఫినిటీ అంటే 0. అలానే మైనస్ ఆఫ్ మైనస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ప్లస్ e పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా. అప్పుడు మనకి ఎంత వాల్యూ వచ్చింది అంటే 1/s వాల్యూ వచ్చింది. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ L ఆఫ్ u ఆఫ్ t వాల్యూ అనేది మనకి 1/s వచ్చింది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేసాము. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని మనం u ఆఫ్ t తో రిప్రజెంట్ చేస్తాం. సో u ఆఫ్ t కండిషన్ అనేది మనం 0 వాల్యూ తీసుకున్నప్పుడు if t is less than 0 అంటే t వాల్యూ అనేది less than 0 అయినప్పుడు u ఆఫ్ t కండిషన్ అనేది మనకి 0 అయితే అన్నమాట. అలానే t వాల్యూ అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే u ఆఫ్ t కండిషన్ అనేది మనకి 1 అయితే అన్నమాట. ఆ విధంగా మనం u ఆఫ్ t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే జనరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ లో తెచ్చాం. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ -st f ఆఫ్ t dt. ఇక్కడ f ఆఫ్ t ప్లేస్ లో మనం u ఆఫ్ t ఉంది కాబట్టి u ఆఫ్ t ని సబ్మిట్ చేసాం. ఇక్కడ u ఆఫ్ t వాల్యూ అనేది 1 అని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే t వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. లెస్ దాన్ 0 ఉంటే 0 అయిపోయింది. సో దీన్ని మనం పట్టించుకోవాల్సిందా. ఇప్పుడు లెస్ దాన్ 1 ఉంది అంటే 1 ఉంది కదా, అంటే t వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లిమిట్స్ చూసుకొని మనం అప్లై చేయాలన్నమాట. 0 టు ఇన్ఫినిటీ ఈ వాల్యూస్ మధ్యలో ఉంది కాబట్టి e పవర్ ఆఫ్ -st u ఆఫ్ t dt కి అంటే u ఆఫ్ t కి 1 అని సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తే -e పవర్ ఆఫ్ -st బై s వచ్చింది.
లిమిట్స్ 0 to infinity ఇవి సబ్మిట్ చేస్తే 1/s వచ్చింది. సో ఈ విధంగా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు 1/s. ఇలా ఫస్ట్ పాయింట్ అనేది డెరైవ్ అయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో ఇక్కడ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏంటంటే దీన్ని మనం u(t - a) తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ u(t - a) కి కండిషన్ ఏమైందంటే 0 if t is less than or equal to a, 1 if t is greater than a. సో ఇక్కడ కండిషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో ఈ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని మనం u(t - a) తో రిప్రజెంట్ చేస్తాం. ఈ u(t - a) కి కండిషన్ ఏమొచ్చిందంటే t వాల్యూ is less than or equal to a. t వాల్యూ అనేది మనం ఎప్పుడైతే వాల్యూ అనేది a కంటే తక్కువ వాల్యూ తీసుకుంటే మనకి u(t - a) వాల్యూ అనేది ఏ కండిషన్ అనేది మనకి 0 తో ప్రూవ్ అవుతుంది అన్నమాట. అలానే t వాల్యూ అనేది గ్రేటర్ దెన్ a తీసుకుంటే u(t - a) వాల్యూ అనేది మనం 1 గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం u(t - a) కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u(t - a) is equal to జనరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అప్లై చేస్తే e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ st f of t dt కదా. f of t అంటే ఇక్కడ u(t - a) ఉంది. u(t - a) dt ఉంది. సో ఇక్కడ మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లిమిట్స్ అనేవి మనకి 0 to infinity ఉన్నాయి. కానీ ఇక్కడ వాల్యూస్ 2 కండిషన్స్ ఉన్నాయి కదా. ఈ 2 కండిషన్స్ లో ఇప్పుడు ఏం చేస్తామంటే t వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటే అప్పుడు u(t - a) వాల్యూ 0 అయింది. సో ఇది ఒక కండిషన్. t వాల్యూ అనేది గ్రేటర్ దెన్ a అయినప్పుడు u(t = 1 అయింది కదా. ఈ విధంగా మనం ఈ కండిషన్ ని 2 స్టెప్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. అది ఎలా అంటే ఇంటిగ్రల్ 0 to a అనే ఒక కండిషన్. సో ఇంటిగ్రల్ 0 to a అంటే ఏ వాల్యూ కంటే తక్కువ ఉన్న కండిషన్ ఏంటిదంటే ఇది 0 అంటే ఏ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a ఉండాలన్నమాట. అప్పుడు మనకి u(t - a) ఏమైంది 0 వాల్యూ అయింది ఇంటూ 0 dt. u(t - a) వాల్యూ అనేది 0 అప్లై చేస్తాం. ఇప్పుడు ప్లస్ ఇంటిగ్రల్ ఇప్పుడు 0 to a తీసుకున్నాం కదా. a to infinity తీసుకోండి. a to infinity అంటే ఏ వాల్యూ అనేది a నుండి ఇన్ఫినిటీ కి మధ్యలో ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈ కండిషన్ ద్వారా u(t - a) కి తీసుకుంటే ఏ వాల్యూ ఏమైందంటే 1 అయింది అన్నమాట. అంటే e పవర్ ఆఫ్ మైనస్ st u(t - a) u(t - a) వాల్యూ ఇప్పుడు ఎంత అయింది 1 అయింది 1 dt. సో ఈ విధంగా మనం ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 0 అయిపోయింది. 0 ఎందుకు e పవర్ ఆఫ్ మైనస్ st ఇంటూ 0 ఉంది కాబట్టి 0 అయిపోయింది. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ a to infinity e పవర్ ఆఫ్ మైనస్ st dt దీన్ని మనం డెరైవ్ చేస్తే ఎంత వచ్చిందంటే e పవర్ ఆఫ్ మైనస్ st మైనస్ బై s వచ్చింది. లిమిట్స్ వచ్చేటప్పటికి a to infinity ఉన్నాయి. సో a to infinity లిమిట్స్ అప్లై చేస్తే t వాల్యూలో సబ్మిట్ చేయాలి కాబట్టి e పవర్ ఆఫ్ మైనస్ at e పవర్ ఆఫ్ మైనస్ as బై s అంటే t వాల్యూలో ఏ వాల్యూ అనేది t ప్లేస్ లో ఏ వాల్యూ అనేది సబ్మిట్ చేస్తాం. అప్పుడు e పవర్ ఆఫ్ మైనస్ as బై s వచ్చింది అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u(t - a) లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u(t - a). సో ఈ విధంగా మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెకండ్ పాయింట్ ఈ విధంగా కనుక్కున్నాం. అంటే సెకండ్ ఫార్ములా అనేది మనకి ఈ విధంగా వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్. ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమైందంటే f of t into u(t - a). సో ఇక్కడ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి మనకి f of t తో మల్టిప్లై చేసాం అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే f of t into u(t - a). ఈ కండిషన్ మనం ఎలా తీసుకుంటామంటే 0 వాల్యూ
అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ ఎప్పుడు 0 అయిందంటే మనకి టీ వాల్యూ అనేది లెస్ దెన్ ఏ గా ఉన్నప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ అనేది 0 అయింది అనమాట. అలానే ఎఫ్ ఆఫ్ టీ ఇఫ్ టీ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ అనేది మనకి ఎఫ్ ఆఫ్ టీ అయింది అనమాట. ఎప్పుడు టీ వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉన్నప్పుడు. సో ఈ విధంగా మనం థర్డ్ కండిషన్ అనేది తీసుకుంటాం. ఈ విధంగా మనకి దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ అప్లై చేస్తే ఏమైందంటే మనకి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏ వచ్చింది అనమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి మనం ఎఫ్ ఆఫ్ టీ తో మల్టిప్లై చేసాం. అప్పుడు మనకి ఈ కండిషన్ వచ్చింది అనమాట. ఈ కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ అనేది 0 అయింది అనమాట. ఎప్పుడు వాల్యూ అనేది 0 అయింది? టీ వాల్యూ అనేది ఎప్పుడైతే లెస్ దెన్ ఏ ఉంటుందో అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ అనేది మనకి 0 అయింది అనమాట. అలానే ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ టీ అయింది అనమాట. ఎప్పుడు టీ వాల్యూ అనేది ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ గా ఉంటుందో. సో ఈ విధంగా మనం దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎస్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏ అయింది అనమాట. ఈ విధంగా మనకి థర్డ్ పాయింట్ అనేది డెరైవ్ చేసాం కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో ఫోర్త్ పాయింట్ ఏంటో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ యూ ఆఫ్ టీ మైనస్ ఏ. సో ఇక్కడ డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి ఇందాక థర్డ్ పాయింట్ లో ఎఫ్ ఆఫ్ టీ ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా డిస్ప్లేస్డ్ ఫంక్షన్ అనేది మల్టిప్లై చేస్తాం అన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. సో దీని కండిషన్ మనం ఏం తీసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ. సో దీని కండిషన్ ఎలా వచ్చిందంటే 0 ఇఫ్ టీ వాల్యూ ఈస్ less than a f of t minus a if t is greater than or equal to a. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే f of t minus a into u of t minus a వాల్యూ అనేది ఎప్పుడు t వాల్యూ అనేది మనం ఎప్పుడైతే ఏ వాల్యూ కంటే తక్కువ తీసుకుంటామో అప్పుడు ఈ కండిషన్ అనేది మనకి 0 అయింది అనమాట. అలానే t వాల్యూ అనేది ఎప్పుడైతే మనం గ్రేటర్ దెన్ a తీసుకుంటామో అప్పుడు f of t minus a into u of t minus a is equal to మనకి ఏమైందంటే మళ్ళీ f of t minus a అయింది అనమాట. ఈ విధంగా మనం ఈ ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t minus a into u of t minus a ఏమైందంటే e power of minus as f bar of s అయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఫైనల్ ఫోర్త్ పాయింట్ అనేది వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ f of t minus a into u of t minus a డిస్ప్లేస్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి f of t minus a ని మల్టిప్లై చేసాం. సో ఈ విధంగా మనకి దీని ద్వారా కండిషన్ ఏమొచ్చిందంటే f of t minus a into u of t minus a is equal to 0 అయింది. ఎప్పుడైందంటే t వాల్యూ అనేది లెస్ దెన్ a ఉన్నప్పుడు మనకి f of t into u of t minus a వాల్యూ అనేది 0 అయింది అనమాట. అలానే t వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a తీసుకున్నప్పుడు f of t minus a into u of t minus a is equal to f bar of t minus a అయింది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే e పవర్ ఆఫ్ మైనస్ as into f bar of s వచ్చింది అనమాట. సో ఈ విధంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీద 4 ఫార్ములాస్ అనేది చూసాం కదా. రేపటి క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో నిన్న మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీద 4 ఫార్ములాస్ అనేవి చేసాం కదా. ఇప్పుడు మనం దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటిదంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t into u of t minus 5/2 minus u of t minus 3/2. సో ఇది మనకి ఎలా ఉందంటే ఫంక్షన్ అనేది యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఉందన్నమాట. సో దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అప్లై చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనకి నిన్న మనం డిరైవ్ చేసిన 4 ఫార్ములాస్ ఏ ఫార్ములా యూజ్ అవుతాయో ఆ ఫార్ములా రాసుకొని
ఆ తర్వాత ప్రాబ్లం అనేది మనం చేద్దాం. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే u ఆఫ్ t మైనస్ 3/2 ఉంది. సో ఇది మనకి ముందు మనం ఫార్ములాస్ రాసుకున్నాం. ఫార్ములాస్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ a. సో ఇది ఇప్పుడు ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ as బై s అయింది అనమాట. అంటే నిన్న మనం చేసాం కదా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ లో మనకి సెకండ్ ఫార్ములా అన్నమాట ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ a is equal to e పవర్ ఆఫ్ మైనస్ as బై s. అండ్ ఒక ఫార్ములా కనుక్కున్నాం. ఇంకా నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే sin t ఇంటూ u ఆఫ్ t మైనస్ 5/2 ఉంది. ఇది మనం ఎలా రాసుకుంటాం అంటే sin t ని మనం f ఆఫ్ t అనుకుంటాం. f ఆఫ్ t ఇంటూ u ఆఫ్ t మైనస్ a. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఇంటూ u ఆఫ్ t మైనస్ a. సో ఈ ఫార్ములా మనకి ఏం డెరైవ్ చేస్తుందంటే e పవర్ ఆఫ్ మైనస్ as లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a గా డెరైవ్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ ఫార్ములా అన్నమాట. నిన్న మనం చేసిన దాంట్లో థర్డ్ ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కనుక్కున్నాం. సో ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. ఇలా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత sin t ఇంటూ u ఆఫ్ t మైనస్ 5/2 మైనస్ u ఆఫ్ t మైనస్ 3/2. సో ఇలా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం కదా. ఇప్పుడు దీనికి విడిగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t ఇంటూ u ఆఫ్ t మైనస్ 5/2 sin t ఇంటూ u ఆఫ్ t మైనస్ 5/2 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ 3/2. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, అంటే ఈ రెండింటిని మనం డివైడ్ చేసాం అన్నమాట. దేనికి దానికి సెపరేట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసాం. అలా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఈ ఫార్ములా ఎలా ఉందంటే f ఆఫ్ t ఇంటూ u ఆఫ్ t మైనస్ a. ఇది f ఆఫ్ t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఇంటూ u ఆఫ్ t మైనస్ a is equal to మనకి ఏ ఫంక్షన్ వచ్చిందంటే ఈ ఫంక్షన్ వచ్చింది అనమాట. e పవర్ ఆఫ్ మైనస్ as లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a. సో ఈ ఫంక్షన్ ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నమాట. e పవర్ ఆఫ్ మైనస్ a ప్లస్ లో ఇక్కడ ఎంత ఉందంటే 5/2 ఉందన్నమాట. అంటే s/2 వచ్చింది అనమాట. s/2 అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a. సో ఇక్కడ మళ్ళీ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. f ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే sin t అన్నమాట. సో sin t ప్లస్ ఏం చేస్తామంటే t ప్లస్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే t అంటే ఇది ప్లస్ a అంటే 5/2 అన్నమాట. అంటే t ప్లస్ 5/2. అలానే ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి ఇప్పుడు కనుక్కున్నాం కదా, ఇప్పుడు దీనికి కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ 3/2 అంటే u ఆఫ్ t మైనస్ a ఫార్ములాలోకి ఉందన్నమాట. అంటే ఏమైందంటే మనకి e పవర్ ఆఫ్ మైనస్ as బై s అయింది అన్నమాట. అంటే e పవర్ ఆఫ్ మైనస్ a అంటే ఇక్కడ ఎంత అంటే 3/2 అన్నమాట. అంటే 3/s/2 బై s ఉంటుంది కదా, బై s అన్నమాట. సో ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం. ఎలా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t ఇంటూ u ఆఫ్ t మైనస్ 5/2. ఇదే ఫార్ములాలోకి ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఇంటూ u ఆఫ్ t మైనస్ a ఫార్ములా కింద ఉందన్నమాట. సో దీన్ని మనం e పవర్ ఆఫ్ మైనస్ as లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a కింద రాసుకున్నాం. e పవర్ ఆఫ్ మైనస్ as a అంటే ఇక్కడ మనకి 5/2, అందుకని a ప్లస్ లో 5/2 రాసుకున్నాం. ఇంటూ s ఉంది కాబట్టి s రాసుకున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a. ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే sin t అన్నమాట. sin ఆఫ్ t ప్లస్ a కాబట్టి sin ఆఫ్ t ప్లస్ a. a అంటే మనకి 5/2 అలా చేసాం. తర్వాత మైనస్ వచ్చింది కదా, మైనస్ వచ్చింది. ఆ తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ 3/2 ఉందన్నమాట. ఈ 3/2 ఏంటంటే u ఆఫ్ t మైనస్ a ఫార్ములా లెక్క ఉందన్నమాట. సో దీన్ని మనం e పవర్ ఆఫ్ మైనస్ as బై s సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి e పవర్ ఆఫ్ మైనస్ as. ఇక్కడ a అంటే ఎంత అంటే 3/2 3/s/2 బై 4/s అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం.
సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా సాల్వ్ చేస్తే e పవర్ ఆఫ్ మైనస్ పై ఎస్ బై 2 ఉంటుంది. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ t ప్లస్ పై బై 2 ఉందంట. అంటే సైన్ 90 ప్లస్ t ఏమైందంటే మనకి కాస్ t అయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే t ప్లస్ పై బై 2 ఉంది కదా, పై బై 2 ప్లస్ t రాసుకుంటే సైన్ 90 ప్లస్ t, అప్పుడు కాస్ t అయింది అనమాట మనకి. మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3 పై s బై 2 హోల్ బై s. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీన్ని సాల్వ్ చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ t అనేది ఈ పవర్ ఆఫ్ మైనస్ పై s బై 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ t అంటే మనకి ఎంతంటే s బై s స్క్వేర్ ప్లస్ 1 అన్నమాట. s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదా, ఇక్కడ a అంటే 1, సో s స్క్వేర్ ప్లస్ 1 వచ్చేది. మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3 పై s బై 2 బై s. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే sin t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t u ఆఫ్ t మైనస్ పై బై 2 మైనస్ u ఆఫ్ t మైనస్ 3 పై బై 2 ఇచ్చాడు కదా. సో దీనికి మనం కనుక్కున్న యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి మనకి చివరిగా వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ పై s బై 2 ఇంటూ s బై s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3 పై s బై 2 బై s అన్నమాట. సో ఈ విధంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లం ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో నిన్న మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీద ఫస్ట్ ప్రాబ్లం అనేది చేసాం. ఈ రోజు మనం సెకండ్ ప్రాబ్లం అనేది చేయబోతున్నాం అన్నమాట. సో నిన్న మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇచ్చి దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయమన్నాడు. కానీ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫంక్షన్ ఇచ్చాడు అన్నమాట. ఈ ఫంక్షన్ ని మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసి ఆ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకి ముందుగా ఫంక్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫంక్షన్ f of t is equal to sin 2t where లిమిట్స్ ఎంత ఇచ్చాడంటే 2π is less than t is less than 4π. అంటే ఈ ఫంక్షన్ f of t అనేది sin 2t అయ్యింది అనమాట. అది ఎప్పుడైందంటే 2π is less than t is less than 4π ఈ లిమిట్స్ ఉన్నప్పుడు మనకి f of t అనేది sin 2t అయ్యింది అనమాట. అదర్వైజ్ ఇంకే లిమిట్స్ ఉన్నా సరే మనకి ఫంక్షన్ f of t అనేది మనకి 0 అయ్యింది అనమాట. సో మనకి ఈ ఫంక్షన్ ఇచ్చారు కదా, ఈ ఫంక్షన్ ని ముందుగా మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఆ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఎక్స్ప్రెస్ f of t in terms of యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో ఈ f of t ని మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. అలా ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనం f of t is equal to మనకి ఇక్కడ ముందుగా sin 2t ఉంది కదా, ఈ sin 2t తీసుకొని sin 2t ఇంటూ u ఆఫ్ t మైనస్ a. ఇక్కడ t మైనస్ ఏం తీసుకుంటామంటే 2π అనే లిమిట్స్ అనేవి తీసుకుంటాం మనం. t మైనస్ 2π మైనస్ sin 2t ఇంటూ u ఆఫ్ t మైనస్ ఇక్కడ ఇందాక 2π అనే లిమిట్స్ తీసుకున్నాం, ఇప్పుడు 4π అనే లిమిట్స్ తీసుకుందాం అన్నమాట. 4. సో ఈ విధంగా మనం ఫంక్షన్ f of t నుంచి మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద రాసుకుందాం. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిగ్గా వినండి. f of t ఫంక్షన్ f of t అనేది sin 2t కింద మనకి ఇచ్చారన్నమాట. ఈ ఫంక్షన్ f of t ని మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫంక్షన్ f of t is equal to sin 2t into u of t minus 2π. సో లోయర్ లిమిట్ t minus లోయర్ లిమిట్ is minus sin 2t into t minus హైయర్ లిమిట్ 4π. ఇలా అప్లై చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం ఫంక్షన్ f of t నుండి యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కున్నాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ స్టెప్ కి అప్లై చేద్దాం. అలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t into u of t minus 2π. సో నేను మొత్తానికి అప్లై చేసి నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు, కానీ నేను విడిగా చేసేస్తున్నా.
ఫస్ట్ స్టార్టింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t into u of t minus 2π. సో దీనికి విడిగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసా. ఇప్పుడు దీనికి విడిగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయబోతున్నాం. sin 2t into u of t minus 4π. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ ఎలా ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t into u of t minus a ఫంక్షన్ లెక్క ఉందన్నమాట. అంటే దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే sin 2t into u of t minus a, f of t into u of t minus a లెక్క ఉంది కాబట్టి e power of minus as, a అంటే ఇక్కడ 2π అన్నమాట. ఓకేనా, 2π sa as into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t plus a కదా. సో ఇక్కడ t ప్లస్ లో ఏముందంటే sin 2 into t plus 2π, t plus a కదా, a అంటే 2π. అలానే ఇక్కడ రాస్తాం e పవర్ ఆఫ్ మైనస్ 4π s into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin, ఇవ్వండి ఇక్కడ చూసుకోవాలి కదా, e పవర్ ఆఫ్ మైనస్ as, e పవర్ ఆఫ్ మైనస్ a అంటే ఇక్కడ మనకి 4π, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2 into t plus a అంటే ఇక్కడ మనకి 4π. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇచ్చిన ఈ ఫంక్షన్ f of t ని sin 2t, దీన్ని మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసాం అన్నమాట. సో ఇలా యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసాం. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు నేను డైరెక్ట్ గా విడివిడిగా అప్లై చేస్తాను. ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t into u of t minus 2π. ఇది ఎలా ఉందంటే f of t into u of t minus a ఫార్ములా లెక్క ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ఫార్ములా ఏంటంటే e పవర్ ఆఫ్ మైనస్ as లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t plus a. సో ఇక్కడ e పవర్ ఆఫ్ మైనస్ as, a అంటే ఇక్కడ మనకి 2π. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే మనకి sin 2, f ఫంక్షన్ కాబట్టి sin 2 into t ప్లస్ లో మనకి t ప్లస్ a రాయాలి కాబట్టి t ప్లస్ a, అంటే ఇక్కడ 2π. సో మైనస్ అలానే ఇక్కడ కూడా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t అంటే f of t into u of t minus 4 ఉంది. అంటే f of t into u of t minus a లెక్క ఉందన్నమాట. అప్పుడు సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ వచ్చింది అనమాట. e పవర్ ఆఫ్ మైనస్ as 4π minus 4π s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2 into t plus a, t plus a కాబట్టి t plus a ప్లస్ లో 4π ఉంది కాబట్టి 4π సబ్మిట్ చేసాం అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా సాల్వ్ చేస్తే ఏమైందంటే చూద్దాం. సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా, ఈ స్టెప్ ని ఇంకా సాల్వ్ చేద్దాం. ఇలా సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ 2π s లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ sin 2 into t plus 2π ఉంది కదా, ఈ 2 ని లోపలికి మల్టిప్లై చేద్దాం. లోపలికి మల్టిప్లై చేసినప్పుడు ఏమైందంటే 4π plus 2t వచ్చింది అనమాట. మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 4π s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ కూడా 2 ని లోపలికి మల్టిప్లై చేస్తాం అన్నమాట. అలా మల్టిప్లై చేస్తే ఏమైందంటే మనకి 8π ప్లస్ 2t వచ్చింది అనమాట. సో 4π ముందుకు రాసుకున్నాం అంతే, ఇంకేం లేదు అనమాట, ఇంకేం మార్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే e పవర్ ఆఫ్ మైనస్ 2π s లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ sin 4π ప్లస్ t ఉందన్నమాట. ఇక్కడ మనకి sin 4π ప్లస్ t ఏమైందంటే sin 2t అయింది అనమాట. సో sin 2t మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 4π s లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 8π ప్లస్ 2t అన్నా మనకి sin 2t నే వచ్చింది అనమాట. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t అనేది అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు మనకి e పవర్ ఆఫ్ మైనస్ 2π s ఇంటూ ఇక్కడ ఏమొచ్చిందంటే a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వచ్చింది అనమాట. a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే a అంటే మనకి ఇక్కడ 2 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, a స్క్వేర్ అంటే మనకి 4 అన్నమాట. మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 4π s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మళ్ళీ sin 2t వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ 2 బై s స్క్వేర్ ప్లస్ 4 వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ రెండింటిలో 2/s²+4 అనేది కామన్ తీద్దాం. అలా తీసినప్పుడు మనకి e పవర్ ఆఫ్ మైనస్ 2/s మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 4/s ఇంటూ 2/s² ప్లస్ 4 వచ్చింది అనమాట. సో మనకి ఫైనల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఫంక్షన్ f ఆఫ్ t వాల్యూ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం 2 ప్రాబ్లమ్స్ చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా మనకి ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ f of t is equal to cos t where 0 is less than t is less than or equal to pi. Function f of t is equal to cos 2t where pi is less than t is less than or equal to 2 pi. F of t is equal to 3t where t is greater than 2 pi. సో ఈ ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. అంటే ఎక్స్ప్రెస్ f of t in terms of unit step function. సో నిన్న సెకండ్ ప్రాబ్లం లో కూడా మన ఫంక్షన్ f of t ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ f of t is equal to ఫస్ట్ cos t తీసుకుంటాం. cos t into u of t minus lower limit 0 minus cos t into upper limit u of t minus pi. So this is the first cos t f of t is equal to cos t యొక్క కండిషన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు f of t into cos 2t చేద్దాం. అలా చేసినప్పుడు ఏమైందంటే cos 2t into ఏమైంది u of t minus pi minus cos t into u of t minus cos 2t కదా. cos 2t into u of t minus pi cos 2t into u of t minus 2 pi. అలానే థర్డ్ వన్ వచ్చేటప్పటికి ప్లస్ వచ్చేది ఇక్కడ cos 3t into u of t minus ఇక్కడ ఒక్క లిమిట్ ఉంది కాబట్టి మనం ఓన్లీ 2 pi టర్మ్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఫంక్షన్ f of t నుంచి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ u of t minus pi అనేది 2 టైమ్స్ ఉంది, u of t minus 2 pi అనేది 2 టైమ్స్ ఉంది. సో ఈ రెండింటిని కామన్ తీద్దాం. కామన్ తీసి రాసుకుంటే is equal to cos t into u of t minus 0. అలానే ఇక్కడ తీసుకుంటే cos 2t minus cos t cos 2t minus cos t into u of t minus pi. సో u of t minus pi కామన్ తీసాం. cos 2t minus cos t ని బ్రాకెట్ లో రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ u of t minus 2 pi ఉంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ cos 3t minus cos 2t into u of t minus 2 pi u of t minus 2 pi. సో ఈ ఫంక్షన్ కింద రాసుకున్నాం కాబట్టి అంటే ఇక్కడ విడదీసాం అన్నమాట. ఏం లేదు, cos t into u of t minus 0 u of t minus pi రెండు ఉన్నాయి కాబట్టి కామన్ తీసి రాసుకున్నాం. అలానే u of t minus 2 pi కామన్ తీసి రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఏమైతే చూద్దాం. సో ఈ స్టెప్ లో ఏంటంటే మనకి ఇందాక లాస్ట్ స్టెప్ వచ్చింది కదా, ఆ లాస్ట్ స్టెప్ కి నేను ఏం చేయలేదు, ఓన్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేశాను. బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేశాను, ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t into u of t minus a ఫార్ములా లెక్క ఉందన్నమాట. ఇప్పుడు ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ as a అంటే ఇక్కడ 0 s into
cos 2t అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t ప్లస్ a కదా, t ప్లస్ a. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t ప్లస్ a వచ్చింది. ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t into u of t minus 5. సో దీని మొత్తాన్ని మనం f of t అనుకుంటాం అన్నమాట. సో అలా అనుకుంటే e పవర్ ఆఫ్ మైనస్ a అంటే మనకి పై s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ప్లస్ a కదా, f of t ప్లస్ a అంటే ఇక్కడ cos 2 ఇంటూ t ప్లస్ 5 మైనస్ cos t ప్లస్ 5. సో ఇక్కడ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం. e పవర్ ఆఫ్ మైనస్ as, a అంటే మనకి పై వచ్చింది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a కదా, ఇక్కడ f ఆఫ్ t ప్లస్ a అంటే t ప్లస్ లో t ప్లస్ a అనేది యాడ్ అయింది. cos 2 ఇంటూ t ప్లస్ లో t ప్లస్ a రావాలి కాబట్టి t ప్లస్ 5 రాసుకున్నాం. అలానే మైనస్ cos ఆఫ్ t ప్లస్ లో t ప్లస్ 5 రావాలి కాబట్టి అలా రాసుకున్నాం అన్నమాట. అలానే నెక్స్ట్ దాన్ని చేస్తే e పవర్ ఆఫ్ మైనస్ 5 అంటే మనకి 2πs అంటే e పవర్ ఆఫ్ మైనస్ as కదా, a అంటే మనకి అంత 2π కదా. సో e పవర్ ఆఫ్ మైనస్ 2πs రాసుకున్నాం. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3 ఇంటూ t ప్లస్ 2π అలానే మైనస్ cos 2 ఇంటూ t ప్లస్ 2π. సో ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ పవర్ ఆఫ్ మైనస్ as లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ a, t ప్లస్ a, t ప్లస్ లో t ప్లస్ a అనేది సబ్మిట్ చేసాం. ఇక్కడ ఏమంటే 2π అలానే ఇక్కడ కూడా సబ్మిట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం. అంటే మిగతా టర్మ్స్ అన్నమాట, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, మిగతా టర్మ్స్ కి అప్లై చేద్దాం. సో ఇక్కడ ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ 0s అంటే ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t. సో ఇది 1 అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t వచ్చింది ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 5s లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ఈ 2 ని లోపలి మల్టిప్లై చేసుకుందాం. అలా మల్టిప్లై చేసుకుంటే 2π ప్లస్ 2t వచ్చింది మైనస్ cos ఏమొచ్చిందంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి π ప్లస్ t అని రాసుకుందాం. అలానే ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 2πs లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3 ని లోపలి మల్టిప్లై చేసుకుంటాం. అలా మల్టిప్లై చేసుకున్నప్పుడు 3 2s 6π ప్లస్ 3t మైనస్ cos 2 2s 4π ప్లస్ 2t అయింది అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t ఏమైందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, a అంటే ఇక్కడ మనకి 1 కాబట్టి 1 వచ్చింది అన్నమాట. ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 5s ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసే ముందు ఇక్కడ cos 2π ప్లస్ 2t ఉంది అన్నమాట. cos 2π ప్లస్ 2t ఏమైందంటే మనకి cos 2t అయింది అన్నమాట. ప్లస్ cos 2t అయింది అన్నమాట. ఇక్కడ మైనస్ cos π ప్లస్ t ఉంది కదా, ఇక్కడ ఏమైందంటే cos π ప్లస్ t ఏమైందంటే మైనస్ cos t అయింది అన్నమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది, అప్పుడు మనకి ప్లస్ cos t వచ్చింది. సో ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ స్టెప్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ 2πs లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 6π ప్లస్ 3t ఏమొచ్చిందంటే cos 3t వచ్చింది, అంటే ప్లస్ cos 3t వచ్చింది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి cos 4π ప్లస్ 2t ఏమొచ్చిందంటే cos 2t వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం చేసాం కదా. ఇప్పుడు దానికి సపరేట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం. అలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to s by s square plus 1 plus e power of minus 5s into 2 plus 1 plus 2 into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into 2 plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s square plus 1 plus e power of minus 5s into s s
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t కి ఏమైందంటే s బై s స్క్వేర్ ప్లస్ 1 కదా, అంటే s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. a స్క్వేర్ కాబట్టి a అంటే ఇక్కడ మనకి 2 కాబట్టి 4 వచ్చింది, ప్లస్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. a అంటే 1 కాబట్టి 1 వచ్చింది, ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 2 పై s ఇంటూ cos 3t. cos 3t ఏమైందంటే s బై s స్క్వేర్ ప్లస్ 9 వచ్చింది, మైనస్ s బై s స్క్వేర్ ప్లస్ 4. సో ఈ విధంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేస్తాము అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. Keep watching and learn more.